నిబంధనలు తుంగలో తొక్కేశారు. నాబార్డ్ నిషేధాన్ని సైతం పక్కన పెట్టేశారు. ఉద్యోగులను నిండా ముంచేశారు. సీఈఓతో చేతులు కలిపిన చైర్మన్ కోట్ల రూపాయలు దోచేశారు. ఉమ్మడి గోదావరి జిల్లా డీసీసీబీలో జరిగిన భారీ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక చిన్న చేపను జతగా చేసుకొని పెద్ద చేపను మచ్చిక చేసుకొని కోట్లు ఆతిమింగలం ఎవరు తెలుసా? జనసేనలో పేరు మోసిన ఓ నాయకుడు. ఆయనే జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి అలియాస తుమ్మల బాబు. ఇంతకీ మిగిలిన ఆ అవినీతి చేపలెవరు? అసలు జరిగిన స్కామ్ ఏంటి? అధికారంలో ఉన్నాం, ఎవరేం పీకుతారులే అనుకున్నారో ఏంటో నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులోనే భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. యూనియన్లోని ఓ కీలక సభ్యుడిగా పాటు డీసీసీబీ సీఈఓతో లాబింగ్ జరిపి ఉద్యోగాల ఖాతాల నుంచి కోట్ల రూపాయలు దోచేశారు కాకినాడ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. అసలు కథ ఏంటో ఓసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో మొత్తం 56 సహకార బ్యాంకుల శాఖలున్నాయి. వీటిలో మొత్తం 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా డీసీసీబీ నష్టాల్లో ఉంది. సుమారు 327 కోట్ల నష్టాల్లో సహకార బ్యాంకు కొనసాగుతుంది. అంతేకాదు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 700 కోట్ల ఎన్పీఏ కూడా ఉంది. అంటే నిర్ధారక ఆస్తులు ఇవి సుమారు 1500 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎన్పీఏలు అంటే రుణగ్రహీతల చెల్లింపులు, నిలిపివేసిన రుణాలు అన్నమాట. అంతేకాదు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం జిల్లా కేంద్ర సహాయ సహకార బ్యాంక్ సురక్షితంగా మరియు నిలకడగా పనిచేయడానికి కనీసం 9% క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో లేదా క్యాపిటల్ యాక్విడేషియో రేషియో కలిగి ఉండాలి. అంటే కనీసం సిఆర్ఏఆర్ రేటింగ్ 9% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార బ్యాంకుకు కేవలం 3% మాత్రమే ఉంది. అంటే ఇంతకు మించి రేటింగ్ తగ్గితే డీసీసీబీ అనుమతులను రిజర్వ్ బ్యాంకు రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న డీసీసీబీని భారీ కుంభకోణానికి పాల్పడ్డారు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు ఏరియర్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు ఏరియర్స్ పెంచి వారి ఖాతాల నుంచి దోచుకున్నారు. వాస్తవానికి నష్టాల్లో ఉన్న సహకార బ్యాంక్ ఉద్యోగులకు జీతాల పెంపుపై ప్రస్తుతం నాబార్డు నిషేధం అమల్లో ఉంది. ఏరియర్స్ పెంపుపై కూడా బ్యాన్ ఉంది. అయినా సరే జనరల్ బాడీ సమావేశంలో తన లాబింగ్ ద్వారా సభ్యులపై ఒత్తిడి తెచ్చి ఏరియర్స్ పెంపుకు ఆమోదం లభించేలా చేశారు. రూల్స్కు విరుద్ధంగా చైర్మన్ సీఈఓను లొంగ తీసుకొని
మరొక యూనియన్ సభ్యుని సైతం తమ వైపుకు తిప్పుకొని మొత్తం 300 మంది ఉద్యోగులకు నెలకు 75 లక్షల చొప్పున 3 నెలలు అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు మొత్తం 2.25 కోట్లు ఉద్యోగుల ఖాతాల్లో పడేలా చేశారు. అయితే ఉద్యోగుల ఏరియర్స్ పెంపుతో వచ్చినటువంటి సొమ్ము మొత్తం జిల్లాలో ఉన్న 56 సహకార బ్యాంకు శాఖల్లో ఒకేసారి విత్డ్రా చేశారు. కొందరు ఉద్యోగులు ఆ సొమ్ము ఇచ్చేందుకు నిరాకరించిన వారిని వదలలేదు. బెదిరించి భయపెట్టి మరీ ఆ డబ్బులు లాక్కున్నారు. ఈ మొత్తం కుంభకోణంలో డీసీసీబీ సీఈఓతో పాటు ఒక యూనియన్ నాయకుడు సైతం కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణంపై ఉద్యమం చేయడానికి సైతం సిద్ధమంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో పాటు డీసీసీబీ చైర్మన్గా ఉన్న తుమ్మల రామస్వామి అలియాస్ తుమ్మల బాబు జనసేనలో కీలక నాయకుడు కావడంతో తాను ఆడిందే ఆటగా సహకార బ్యాంకుల్లో ఈ కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలున్నాయి. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.